బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. దానం కడియం శ్రీహరికి మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతోనే మరోసారి నోటీసులను జారీ చేశారు స్పీకర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతుంది. దానం కడియం శ్రీహరికి మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతోనే మరోసారి నోటీసులను జారీ చేశారు స్పీకర్. రైట్, ఇక అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శలని పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరికి మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్. దానం నాగేందర్, కడియం శ్రీహరి. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న 2023 శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచినటువంటి దానం నాగేందర్ అధికార కాంగ్రెస్ గూటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కండవ కప్పుకున్నారు. ఇక స్టేషన్ గన్పూర్ నుంచి కూడా కడియం శ్రీహరి కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఆయన కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. సో వీళ్ళిద్దరికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది, అయితే స్పందించలేదు. అందుకని మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో చూడాలి మరోసారి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి కొంత ఆసక్తి. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో స్పీకర్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో వచ్చినటువంటి నోటీసులకు అఫిడవిట్లు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేయలేదు, స్పీకర్ ని కనీసం కలవలేదు. అందువల్ల సో ఇక కడియం శ్రీహరి, దానం నాగేంద్రలకు మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇక నోటీసుల పైన దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా మరి అఫిడవిట్లు దాఖలు చేస్తారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠ. ఎందుకంటే వేటు పడితే వీళ్ళిద్దరిపైనే మొదటిగా వేటు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే వేటు అంటే ఒకవేళ వీళ్ళిద్దరిపైన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అనర్హత వేటు పడితే వీళ్ళిద్దరిపైనే పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపైన గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లడమే కాదు, ఆయన మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఈ ఆధారాలన్నీ కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. సో అందుకని ఒకవేళ వేటు పడితే ఆయన పైన వేటు పడే అవకాశం ఉంది. శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా వేటు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజువల్స్ ఆధారాలతో సహా స్పీకర్ కి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు. కాబట్టి సో వాళ్ళిద్దరిపైన వేటు పడే అవకాశం అయితే ఉంది. సో ఇక అనర్హత పిటిషన్లకు సంబంధించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా స్పీకర్ నోటీసులో పేర్కొని ఈ రోజు దానం నాగేందర్ కి, కడియం శ్రీహర్లకి ఇద్దరికి కూడా నోటీసులు స్పీకర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇక మొన్న కూడా కాలయాపన స్పీకర్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మరోసారి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు ఖచ్చితంగా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలల్లోనే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒక కాలయాపన స్పీకర్ చేస్తున్నారని చెప్పేసి మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆ పిటిషన్ ని విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కీలకమైన
తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ కాలయాపన చేయకూడదు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈసారి ఒకవేళ స్పీకర్ ఆల్రెడీ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు కాబట్టి మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు కాబట్టి సో వారందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కడియం శ్రీహరిని, దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. సో ఎందుకంటే వారిద్దరు అఫిడవిట్ దాఖలు చేయలేదు కాబట్టి సో వాళ్ళిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేయలేదు కాబట్టి సో ఖచ్చితంగా వెయిట్ పడితే వారిపైన ఎక్కువగా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఇక ఏం సమాధానం చెప్పబోతున్నారు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది కాబట్టి సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏం సమాధానం మరోసారి స్పీకర్ కి చెప్పబోతున్నారంటే అని కూడా తెలియాల్సింది. సో అవసరమైతే 10 మంది ఎమ్మెల్యేలకు కూడా మరోసారి స్పీకర్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అవసరమైతే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ని 2-3 రోజుల్లో కూడా కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రెండోసారి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీని కూడా తీసుకొని వెళ్ళి మరోసారి స్పీకర్ ని కూడా కలిసి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా మరోసారి కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఇక చూడాలి, ఈ రోజు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు కాబట్టి అనర్హత పిటిషన్ల పైన అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి మరి ఇక ఏం సమాధానం స్పీకర్ కి దానం నాగేందర్, కడియం శ్రీహరి చెప్పబోతున్నారన్నది కూడా కొంత ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో. కాబట్టి చూడాలి, మరి ఒకవేళ ఖచ్చితంగా అనర్హత వేటు పడితే మాత్రం వీళ్ళిద్దరి పైన పడుతుందా లేదంటే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందా అనేది కూడా కొంత ఆసక్తి. కాబట్టి మరి ఒకవేళ వేటు పడితే మాత్రం ఖచ్చితంగా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనివార్యం కూడా కావచ్చు. ఈ మధ్య కాలంలోనే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఈసారి ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరి పైన వేటు వేస్తే మాత్రం కడియం శ్రీహరి, దానం నాగేంద్ర పైన వేటు వేసే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. కాబట్టి సో ఇక ఖైరతాబాద్ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క అనర్హత పిటిషన్లకు సంబంధించి అఫిడవిట్ మరి ఇక రైట్, థ్యాంక్ యూ సైదులు.